గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. నగరంలోని అన్ని రోడ్లు సురక్షితంగా ఉండేలా పాలకులు చూడాలన్నారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు ఆప్ నేతలు. నగరంలో సురక్షితమైన రోడ్లపై అవగాహన కోసం ఆప్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న లవ్ హైదరాబాద్ వరకు ఈ రన్ నిర్వహించారు. ఈ రన్లో పార్టీ సీనియర్ నాయకులు, వాలంటీర్లు, పలు ఎన్జీఓలు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. సిటీలో సురక్షిత రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు ఆప్ నాయకులు. 2K వాక్ అనేది పాట్ హోల్స్ లేని నగరం కోసం నిర్మించుకుందాము అని ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టింది. మీ అందరికీ తెలుసు చీపురు కట్ట. మేము ఎలాగైతే చీపురుతో ఎన్నో రాష్ట్రాలలో అధికారం చేపట్టామో అదో చీపురుతో ఈరోజు హైదరాబాద్లో పేరుకుపోయి ఉన్న అవినీతి చెత్తని తీర్చుతాము, దాన్ని ఊడుస్తామని ఈరోజు శపథం చేస్తున్నాము. పార్టీ రాష్ట్ర నలుమూలల నుంచి, నగర నలుమూలల నుంచి ప్రజలు ఎందుకు వచ్చారు అంటే విసుగు చెంది ఉన్నారు మన జీహెచ్ఎంసీతో. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఎక్కడో కడతాను అని దానికి వేలాది కోట్లు ఇస్తున్నారు, కానీ మన నగరానికి ఫ్యూచర్ని మీరు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. గుంతలతో కార్లు పాడైపోతున్నాయి, బండ్లు పాడైపోతున్నాయి, మనుషుల ఎముకలు విరిగిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ గుంతలు లేని కనీసమైన రోడ్లను ఎందుకు చేయలేకపోతున్నారంటే అవినీతిలో పేరుకుపోయి ఉంది జీహెచ్ఎంసీ. రాష్ట్ర నాయకుల ముందరు అలాగే జిల్లా గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ 2K వాక్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన రోడ్లు అనేది గుంతలమయమైపోయి రోజు రోజుకు వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది హైదరాబాద్లో. కాబట్టి దీని మీద వచ్చేసి 2K వాక్ చేసి అందరికీ ఒకసారి దీని మీద మన ప్రజలందరినీ ఐకమత్యం అవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున 2K వాక్ పెట్టడం జరిగింది. దీంట్లో మొన్నటి చూస్తే మన రాష్ట్రాలలో ఈ ఒక డెలివరీ లేడీ తీసుకెళ్తుండగా ఇంత డెవలప్ అయిన రాష్ట్రం తెలంగాణ కూడా డెవలప్ అయింది అంటారు. ఇన్ని యుగాలైనా కానీ ఇంకా ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకుపోవడానికి 8 కిలోమీటర్లు తను గ్రామ వాసులు తీసుకెళ్తుంటే తను చనిపోయింది కూడా, డెలివరీ టైంలో చనిపోయింది ఈ రోడ్ల సమస్యల వల్ల, గుంతల రోడ్ల వల్ల. సో ఇంకా ఇలాంటి జరుగుతున్నది ఏ కాలంలో ఉన్నాం. అదే విధంగా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికీ వచ్చేసి ఈ గుంతల రోడ్లు కానీ లేకపోతే వచ్చేసి మనకి యాక్సిడెంట్ లేకుండా రోడ్లను వచ్చేసి ఏమన్నా చేశారా అంటే ఇప్పటిదాకా చేయలేదు. హైదరాబాద్లోని గుంతల రోడ్లపైన 2K వాక్ని ఏర్పాటు చేసినాం. అరవింద్ కేజ్రీవాల్ గారు, ప్రియాంక ఖర్గే గారి నేషనల్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ నగరం పైన ఇక్కడ జీహెచ్ఎంసీ ఉంది, పనులు కావట్లేదు. కాంట్రాక్టర్లు ఉన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పనులు జరగట్లేదు. నాణ్యమైన రోడ్లు రావట్లేదు. దరిదాపుగా మొదటి ఫేజు, రెండవ ఫేజు కలిసి 3,800 కోట్లు ఈ జీహెచ్ఎంసీ ఖర్చు పెడుతుందని చెప్తుందే కానీ ఆ 3,800 కోట్ల రూపాయలను ఎక్కడ వెచ్చించారు? అసలు దానిపైన ఖచ్చితమైన వివరణ ఉందంటలేదు. ఇటు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కలిసి ఈరోజు జీహెచ్ఎంసీలో 100,000 కోట్ల రూపాయలను తింటున్నారు. రోడ్లన్నీ అట్లనే ఉన్నాయి. చినుకు పడితే రోడ్లలో గుంతలవుతున్నాయి. ఆ చినుకు పడిన రోడ్లు గుంతలున్నాయా లేవని తెలియకుండా ఆ మరణ శాసనాలై అందులో పడి ఈరోజు మరణించే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పాలయ్యే వాళ్ళు ఉన్నారు. అంబులెన్స్ సరిగ్గా వెళ్ళి అంటే ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. అంటే ఎక్కడో ప్రభుత్వంలో లోపం ఉంది, ఎక్కడో ఈ ప్రభుత్వం సరి అయిన దిశగా డబ్బులను ఖర్చు పెట్టట్లేదు. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పదవులు మార్చడాలు, రాజకీయ నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం, కానీ ప్రజల క్షేమాలు చూసుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది.